హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైస్ ప్లేట్ బై ప్రియా. ఈరోజు వీడియోలో హోటల్స్కి వెళ్ళినప్పుడు కొన్ని బ్రేక్ఫాస్ట్లో బాగా నచ్చే రెసిపీ అయితే నాకైతే టమాటో బాత్ అండి. ఈ టమాటో బాత్ని మీతో ఎప్పటి నుండో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత దీనిలో చిన్న దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక ఇలాచీ అనేది వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు జీడిపప్పు పలుకులు అనేవి వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిగ్ సైజ్ ఆనియన్ అనేది సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఆనియన్ ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఒక చిన్న అంగుళం ముక్క అల్లము, అలాగే 4-5 పచ్చిమిర్చిలు అనేవి సన్నగా తురిమి వేసుకుని ఇది కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవంతా బాగా ఫ్రై అవుతూ ఉండగా 2 మీడియం సైజ్ బంగాళాదుంపలు అనేవి చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ బంగాళాదుంపలు అనేవి కూడా మంచిగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని మూత పెట్టి మనం 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే హాఫ్ కుక్ అవుతూ ఉంటాయి. ఈలోగా కొద్దిగా కరివేపాకు అనేది కూడా వేసుకుని ఫ్రై చేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కనుక ఈ బంగాళాదుంప పీసెస్ అనేవి చక్కగా మెత్తబడి ఉంటాయి. ఈ టైంలో మీడియం సైజ్ 3 టమాటాలు అనేవి ఎర్రగా పండినవి చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకుని ఇవి కూడా ఒక 2-3 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇంకొక 3 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుంటే ఈ టమాటా ముక్క అనేది మెత్తబడుతుంది. ఇవి మెత్తబడే దాన్ని బట్టే ఈ టొమాటో బాత్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. చక్కగా ఈ టమాటాలు అనేవి ఫ్రై అయిపోయినాయి. దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ రవ్వతో ఈ టమాటో బాత్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలి ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకునే వాళ్ళు ఇంగ్రీడియంట్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుని వేసుకోండి. చక్కగా ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ రవ్వకి 3 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మంచిగా బాయిల్ అవుతున్న టైంలోనూ ఈ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ మరగకుండా మనం రవ్వ యాడ్ చేసుకోకూడదు. ఇది ఇలా బాయిల్ అవుతున్న టైంలో మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వను ఒక చేత్తో వేసుకుంటూ మరొక చేత్తో గట్టి తిప్పుతూ మనం వేసుకోవటం వల్ల ఎక్కడ కూడా లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. చూసారా, రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ అలా ఒక్క 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మనం కుక్ చేసుకోకూడదు. నేను ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో 3 స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది టొమాటో బాత్కి మరింత రుచినిస్తుంది. మంచిగా ఈ నెయ్యి అంతా కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టి అలా వదిలేస్తే కనుక మంచి కన్సిస్టెన్సీలో ఈ టొమాటో బాత్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చూడగానే ఎమ్మీగా అనిపిస్తుందో. సో దీన్ని టొమాటో చట్నీ ఆర్ పల్లీ చట్నీ ఎలాంటి పికిల్తో మీరు ట్రై చేసిన టేస్ట్ అనేది మాత్రం చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదా నైట్ డిన్నర్గా ప్రిపేర్ చేసుకుని తీసుకున్నా కూడా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.